శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే కామేశ్వరి గారు. నమస్తే నవీన గారు. మరి మాకు ఈరోజు ఒక సరదా కథ చెప్తారా? కొన్ని చమత్కారంగా ఉంటాయి, కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని తెలివిగా ఉంటాయి. మరి ఈరోజు మాకు ఒక సరదా కథ చెప్పండి. ఒక ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ముసలావిడ అనుకోండి, పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడకి ఒక కూతురు అల్లుడు. వాళ్ళని పండక్కి తన ఇంటికి ఆహ్వానిస్తుంది అనమాట. వాళ్ళు అయితే అతను ఏం చేస్తాడు, అల్లుడు మొదటగా కూతుర్ని పంపిస్తాడు. అతనికి ఏదో ఆఫీస్లోనో ఉద్యోగంలో ఏవో పనులు ఉంటాయి కదా, సరే నువ్వు ముందు రోజే వెళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటికి, నేను మరుసటి రోజు వస్తాను అని అల్లుడు భార్యను ముందు పంపించేస్తాడు. మరుసటి రోజు ఇతను బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్తే తలుపు దగ్గరికి వేసి ఉంటుంది అనమాట. తలుపు కొడతాడు, వాళ్ళు వెంటనే ఓపెన్ చేయరు. అయితే ఇతను ఏమనుకుంటాడు, సరే వెనక వైపు నుంచి వెళ్దాంలే, వెనక కూడా దారి ఉంటుంది ఇంటికి. సో వెనక వైపు నుంచి వెళ్తే అక్కడ వంటిల్లు ఉంటుంది అనమాట, కిచెన్ వంటిల్లు దారి. అక్కడికి వెళ్ళి నిలబడగానే డోర్ దగ్గర బాగా కమ్మని వాసన వస్తూ ఉంటుంది. గారెలు వేస్తుంటారు. అది తల్లి కూతుళ్ళు కూర్చొని గారెలు వేస్తుంటారు. అయితే ఈయన అక్కడే నిలబడి చూస్తుంటాడు. లోపలికి వెళ్ళొచ్చు కదా, అక్కడే ఆగిపోతాడు అనమాట. ఆగిపోయి, ఆహా గారెలు చేస్తున్నారా మా అత్తగారు ఉన్న ఆవిడ ఇద్దరు కలిసి అని వెంటనే అనుకుంటాడు. అవును, పోయినసారి పండగకు కూడా నేను వచ్చాను, అప్పుడు కూడా గారెలే చేశారు, బాగా చేశారు, కానీ నాకు చాలా తక్కువ వేశారు గారెలు, అంటే ఈసారి ఎన్ని చేస్తున్నారో చూద్దాం అని అక్కడే నిలబడతాడు. అవి ఆ గారెలు వేస్తుంటే అవి సుయ్ సుయ్ అని ఒక్కొక్కటి ఇట్లా వేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అక్కడ నిల్చుని కౌంట్ చేస్తుంటాడు ఎన్ని గారెలు వేస్తున్నారా అని. కౌంట్ చేస్తే సుమారుగా ఒక 100 గారెలు వేస్తారు వాళ్ళు. తర్వాత అన్ని విని సౌండ్, అమ్మో ఈసారి బాగా ఎక్కువగానే చేశారు, అయితే మా అత్తగారు బాగా ఎక్కువ వడ్డిస్తారు నాకు ఈసారి అని మళ్ళీ తిరిగి అటువైపు వెళ్తాడు. వెళ్ళి డోర్ కొట్టగానే ఇంతలో భార్య వచ్చి తలుపు తీస్తుంది. తీయగానే పలకరిస్తారు. అల్లుడు గారు రాగానే ఆహ్వానించి లోపల అన్ని సకల మర్యాదలు చేసి ఇంకా భోజనం వడ్డిస్తారనమాట. వడ్డిస్తే ఫస్ట్ ఒక 4 గారెలు వడ్డిస్తుంది అత్తగారు. వడ్డించి బాగా రుచి రుచిగా ఉంటాయి, ఆనందంగా తింటుంటాడు అల్లుడు. మళ్ళీ వస్తుంది అత్తగారు వచ్చి, నాయన ఇంకా ఏమైనా ఇంకొక 6 గారెలు వేయనా, ఒక 4 గారెలు వేయనా అని అడుగుతుంది అనమాట. వెయ్యండి అత్తగారు, ఏం పర్వాలేదు, మీరు ఇంకొక 6 వేసినా ఇంకో 90 ఎలాగో మిగిలి ఉంటాయి కదా అంటాడు. ఏంటి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, అంటే మేము 100 గారెలు చేసినట్టు అల్లుడి గారికి ఎలా తెలిసిపోయిందో అని ఆవిడ ఆశ్చర్యపోతుంది. మీకు తెలుసా అంటే, అవునండి ఇంకా 90 గారెలు ఉన్నాయి కదా లోపల అంటాడు. అబ్బో, అల్లుడి గారికి ఏదో మహిమలు వచ్చేసాయి, లేకుంటే ఇప్పుడే కదా డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు, అసలు మేము గారెలు చేసిన విషయమే తెలియదు, అలాంటిది ఎన్ని గారెలు ఉన్నాయో కూడా చెప్తున్నాడు అంటే మా అల్లుడి గారికి ఏదో అద్భుత శక్తులు వచ్చాయి అని ఈవిడ ఫీల్ అయిపోతుంది. ఫీల్ అయిపోయి సరే అంత భోజనం అయిపోతుంది, ఇంకా ఊరుకుంటుందా, భోజనాలు అయ్యాక వీళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటారు కూతురు అల్లుడు. ఇక వెంటనే బయటికి వెళ్ళిపోయి ప్రచారం మొదలు పెట్టారు చెప్పడం, మా అల్లుడి గారికి ఏదో అద్భుత శక్తులు వచ్చాయి, ఆయనకు అన్నీ తెలిసిపోతున్నాయి ఇట్టాగే అని మొత్తం చెప్పేస్తుంది. వెళ్ళి బయటికి వెళ్ళగానే ఇంకా మెల్లగా జనాలు క్యూ పడతారు. మాకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో తెలుసుకొని చెప్పాలి అంటే ఇతనికి అసలు ఏం అర్థం కాదు, ఇదేంటి నాకేం తెలియదు అని. అయినా ఇదేదో కాస్త బాగానే ఉంది, కొంచెం పబ్లిసిటీ వచ్చేటట్టు బాగుంది అనుకొని ఏదో తనకు తోచిన విధంగా అంటే లాజికల్ గా ఏవో ఆన్సర్స్ చెప్తూ ఉంటాడు. అవి తగిలిన వాళ్ళకి తగులుతాయి. సో అది ఇంకా కొంచెం పబ్లిసిటీ అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈయన ఇలా సమాధానం చెప్పడం మెల్లగా కొద్ది రోజులు అత్తగారింట్లో సెట్ అవుతాడు. సెట్ అయిపోయి ఇంకా అత్తగారు మర్యాదల మీద మర్యాదలు అనమాట, ఎందుకంటే అల్లుడికి అద్భుత శక్తులు ఉన్నాయని. ఇలా ఇచ్చేస్తూ ఈ విషయం మొత్తం అంతా పాకిపోతుంది. ఈయన ఏదో ఒక స్పెషల్ పర్సన్ లాగా ఈయనను బాగా అల్లుడిని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఈ విషయము రాజుగారికి కూడా చేరుతుంది. అంతే కదా, రాజ్యంలో జరిగే విషయాలు చేరిపోతాయి. చేరిపోగానే ఒకరోజు రాజమహల్లో దొంగలు పడతారు, కొన్ని నగలు దొంగలించుకొని పోతారు. వెంటనే రాజుగారు అంటారు, సరే ఆ అల్లుడు ఉన్నాడు కదా, అంటే అతని పేరు మర్చిపోతారు అందరు, పేరు ఎవరికి తెలియదు, అల్లుడు అంతే. అంటే ఆవిడ మా అల్లుడు గారు అని చెప్తుంది కదా, సో ఆయన అల్లుడుగా ఫేమస్ అయిపోతాడు అనమాట. అయితే ఆ అల్లుడిని పిలిపించండి, అతని దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయి కదా, సో ఆ దొంగ ఎక్కడున్నాడో పట్టుకోమనండి అని. వెంటనే రాజభటులు వచ్చి పిలుస్తారు. ఇప్పుడు ఈయన పోయి ఏం చెప్పాలి, నాకు తెలియదు అంటే రాజు మరణ శిక్ష విధిస్తాడు. ఇది ఎక్కడికతరా దేవుడా, నా తల మీదకి వచ్చేసింది అనుకుంటాడు, కానీ ఏం అనలేడు పాపం. సరే అని ఒప్పుకుంటాడు. నాకు ఈరోజు 24 గంటల్లోపు మీరు నాకు ఆ దొంగను పట్టివ్వాలి, నాకు ఆ నగలు కావాలి అని అంటాడు. సరే అని ఒప్పుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఈయన ఆ రాజ్భవనం నుంచి వస్తూ ఉంటే
ఈ దొంగ ఉన్నాడు కదా, అంటే వీడికి కూడా తెలుసు ఈ విషయం, ఉమ్. వీడికి కూడా తెలిసిపోయి ఉంటుంది ఈయన దగ్గర ఏదో మహిమలు ఉన్నాయని. ఉన్నాయని. వాడు ఈయనని ఫాలో చేస్తూ వస్తాడనమాట. అమ్మో ఇప్పుడు ఎలా, ఈయనకేమో శక్తులు ఉన్నాయి, నన్ను పట్టించేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఈయనని ఎలాగో అలాగా బ్రతిమాలుకోవాలి నేను అని దొంగని ఈయనని ఫాలో అవుతూ వస్తాడనమాట. సరే ఇల్లు చేరతాడు. ఇల్లు చేరి ఆలోచిస్తుంటాడు ఎలా పట్టించాలి ఈ దొంగను అని ఆలోచిస్తూ పడుకుంటాడు. ఆయన పడుకుంటే ఆయన మంచం కింద ఈ దొంగ దూరి కూర్చుంటాడు అనమాట. అంటే ఎట్లా ఆయన బ్రతిమాలాలి అని. బ్రతిమాలుకోవాలి. సరే ఆయన భార్య వస్తుంది. ముందే ఈయన పాపం చాలా చిరాగ్గా ఉంటాడు. వచ్చి ఏమండి మరి ఎలా, మీరు ఆ దొంగను పట్టుకుంటారా, అసలు అతను ఎవరు ఏంటి మీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. అంటే వాడు దొరకడు అంటాడు. అనగానే ఈ దొంగ షాక్ తింటాడు. ఎందుకు, వాడి పేరు దొరకడు. మనం చిక్కడు దొరకడు అంటాం కదా, అవును. అలా వాడు దొంగతనంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తన పేరు దొరకడు అని పెట్టుకొని ఉంటాడు అనమాట. అది పాపం ఎవరికి తెలియదు ఆ విషయం. ఈయన దొరకడు, దొరకడు అనేసరికి వాడికి భయం అయిపోతుంది. అమ్మో నా పేరు కనిపెట్టేశాడు, ఈయన నిజంగానే అద్భుత శక్తులు ఉన్నాయని ఆ మంచం కింద నుంచి గబాల బయటకు వచ్చేస్తాడు. వచ్చి అల్లుడు గారు వాడికి కూడా అల్లుడు గారు దయచేసి నా పేరు బయట పెట్టకండి, ఇదిగోండి రాజుగారి నగలన్నీ మీకు ఇచ్చేస్తున్నారు తీసుకోండి, కానీ నా పేరు మాత్రం చెప్పకండి, నన్ను వదిలేయండి అంటాడు. అని ఇంక వాడు వెళ్ళిపోతాడు. ఈయనకు ఆశ్చర్యం అవుతుంది, సరే సంతోషం కూడా అవుతుంది, అమ్మయ్య బతికి బయటపడ్డానని. మరుసటి రోజు తీసుకెళ్లి ఆ నగలు రాజుకి ఇచ్చేస్తాడు. రాజు అభినందించి ఈయనకు కూడా మంచి బహుమతులు ఇచ్చి పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడా ఈసారికి బతికి బయటపడ్డాను, ఇదేదో సరదాగా ఉంది కదా అని నేను కంటిన్యూ చేస్తున్నాను, కానీ ఏమో ఇలాంటి రేపు ఇంకోటి వస్తే ఈ రోజు అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను అని అత్తగారికి మెల్లగా బాయ్ బాయ్ చెప్పి భార్యను తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. భలే సరదాగా ఉంది మేడం. నమస్తే. నమస్తే.